నేపాల్ సంక్షోభం భారత్కు పెను సవాల్గా మారబోతోందా? ఒక 1751 కిలోమీటర్ల సరిహద్దులో జరుగుతున్న కుట్రలేంటి? నేపాల్లో పాకిస్తాన్ ఉగ్రశక్తులు యాక్టివ్ అవుతున్నాయా? హిమాలయ దేశం నేపాల్ తగలబడిపోయింది. సోషల్ మీడియా వేదికలపై నిషేధంతో మొదలైన జెన్ జీ ఉద్యమం నేతల అవినీతిపైకి మళ్లింది. పార్లమెంట్, సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పులు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని ఓలీ సహా మంత్రులంతా రాజీనామా చేశారు. ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసిన ఆందోళనకారులు శాంతించలేదు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. దేశ భద్రత బాధ్యతలు చేపట్టింది. కట్ చేస్తే ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీ ఆ దేశంలో స్థిరత్వం, శాంతికి పిలుపు ఇచ్చింది. ఇది భారత్కు ఎంతో అవసరమని స్పష్టం చేసింది. భారత పొరుగు దేశాల్లో అశాంతి నెలకొన్నప్పుడు భద్రతా వ్యవహారాల కమిటీ కేబినెట్ భేటీ నిర్వహించడం సాధారణ విషయమే. కానీ నేపాల్ అశాంతి విషయంలో మాత్రం సాధారణ విషయం కాదు. ఎందుకంటే నేపాల్ కంట్రోల్లో లేకపోతే మన దేశ భద్రతకు అంతకు మించిన ముప్పు మరేదీ ఉండదు. ఈ విషయం తెలుసు కాబట్టే అత్యవసరంగా భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ నిర్వహించారు. ఆ తర్వాత 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంట సశస్త్ర సీమాబల్ బలగాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. సున్నితమైన పాయింట్లతో పాటు బోర్డర్ పోస్టుల వద్ద భద్రతను మరింతగా పెంచారు. 22 అవుట్ పోస్టుల వద్ద అదనపు బలగాలను రప్పించారు. ఈ మిషన్కు ఆపరేషన్ కవచ్ అని పేరు పెట్టారు. కానీ అది అంత ఈజీ కాదు. ఎందుకంటే నేపాల్ సంక్షోభాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి భారత వ్యతిరేక శక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాయి కాబట్టి. సరిగ్గా 4 నెలల క్రితం నేపాల్ బోర్డర్లో యోగి మాక్ బుల్డోజర్ యాక్షన్ ఇది. ఏకంగా 225 మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు, 6 ఈద్గాలను బుల్డోజర్లతో తొలగించారు. దీనంతటికి కారణం పాకిస్తాన్ ఐఎస్ఐ. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ఐ దశాబ్దాలుగా కుట్రలు చేస్తూనే ఉంది. అందుకు బలహీనంగా ఉన్న భారత సరిహద్దులను వాడుకుంటోంది. మన దేశ సరిహద్దుల్లో ఎలాంటి కంచెలేని సరిహద్దు ప్రాంతం నేపాల్. అందుకే ఈ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. యూపీ, బీహార్, బెంగాల్కు ఆనుకొని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దులో గత కొన్ని సంవత్సరాల్లో పెరుగుతున్న మసీదులు, మదరసాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా సంస్థలు ఎప్పుడో గుర్తించాయి. ఈ మతపరమైన సంస్థలకు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలు ఐఎస్ఐలతో పాటు అరబ్ దేశాల నుంచి కూడా నిధులు పొందుతున్నాయి. నేపాల్, భారత్ మధ్య కంచె లేకపోవడంతో పాటు ఆ దేశంలో భారత్కు ఎలాంటి అప్పగింత ఒప్పందాలు లేకపోవటాన్ని భారత వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. మన దేశంలో విధ్వంసం సృష్టించి నేపాల్ పారిపోవటం చాలా ఈజీ. ఒక్కసారి నేపాల్ వెడితే ఎంతటి ఉగ్రవాదైనా సేఫ్ జోన్లోకి వెళ్ళినట్టే. ఇదే సమయంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రతా బలగాల కళ్ళు గప్పి భారత్లోకి ఈజీగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలను ఆనుకొని నేపాల్తో సరిహద్దు ఉంది. ఒక యూపీ నేపాల్తో 570 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటోంది. యూపీ సరిహద్దు జిల్లాలైన మహారాజ్గంజ్, సిద్ధార్థనగర్, బలరాంపూర్, బహరైచ్, శ్రావస్తి, పిలిభిత్, కిరిలలో మసీదులు, మదర్సాలు, మసీద్ కమ్ మదర్సాల నిర్మాణాలు ఎక్కువగా జరిగాయి. ఇటీవల యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లు వాటిని కూల్చేశాయి. నేపాల్ ప్రశాంతంగా ఉన్నప్పుడే భారత వ్యతిరేక శక్తులు ఇష్టారీతన రెచ్చిపోయాయి. అలాంటిది దేశం తగలబడుతున్న ఈ సమయంలో ఏ రేంజ్లో రెచ్చిపోతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆపరేషన్ సింధూర్తో భారత్ కొట్టిన దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ ఉంది.
ఆ సంస్థే నేపాల్ సరిహద్దులో అంతులేని కుట్రలు చేస్తోంది. ఇవన్నీ తెలుసు కాబట్టే నేపాల్లో పరిస్థితులు అదుపు తప్పిన గంటల్లోనే భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ నిర్వహించి ఆపరేషన్ కవచ్ పేరుతో పవర్ఫుల్ దళాలను సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. నేపాల్లో పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చే వరకు ఈ దళాలు పూర్తి సన్నద్ధతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అలసత్వం వహించినా దేశంలోకి ఉగ్రశక్తులు చొరబడే అవకాశాలు లేకపోలేదు. నేపాల్ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో తెలుసు కాబట్టే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం బుల్డోజర్ల రంగంలోకి దింపారనే నిజం తాజా పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. ఏది ఏమైనా నేపాల్ సంక్షోభాన్ని క్లోజ్గా మానిటర్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఇప్పుడు అత్యవసరంగా ఉంది.